కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే అలాగే పని ఒత్తిడి తగ్గించుకుంటే కూడా కొంత సమస్య తగ్గే అవకాశం ఉంది అంటూ డాక్టర్స్ చెప్పినట్లుగా తెలుస్తోంది. రైట్, ఆర్టీవీ దీనికి సంబంధించి ఒక పోల్ కండక్ట్ చేసింది. ట్రంప్ ఆరోగ్యం బాగుపడాలని, క్షేమంగా బయటపడాలని మీరు కోరుకుంటున్నారా త్వరలో అని అడిగితే చాలా విచిత్రమైనటువంటి సమాధానం వచ్చింది. భిన్నమైనటువంటి సమాధానం. ఎక్కువ మంది లేదు అని సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. ట్రంప్ క్షేమంగా బయటపడాలని మీరు కోరుకుంటున్నారా, బయటపడతారని మీరు అనుకుంటున్నారా అంటే లేదు, పడకూడదు అని చాలామంది అక్కడ పోల్లో చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సహజంగా ఎవరైనా సరే శత్రువులకి ఏదైనా సమస్య వచ్చినా సరే చాలా పాజిటివ్గా స్పందిస్తుంటాం, వాళ్ళు బాగుపడాలని కోరుకుంటాం. కానీ ట్రంప్కి సంబంధించి ఒక సమస్య ఉంది, హెల్త్ కండిషన్ ఉంది, ఆయన రికవర్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా అంటే ఎక్కువ మంది లేదు అని చెప్తున్నారు. ట్రంప్ బయట పడరు అని చెప్తున్నారు. అంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ట్రంప్తో డైరెక్ట్గా వాళ్ళకేమీ సమస్య లేకపోయి ఉండొచ్చు, కానీ ట్రంప్ వ్యవహార శైలి, ఈ మ్యాడ్ మ్యాన్ మెంటాలిటీ ఈ మధ్య మనం చూస్తున్నాం. మ్యాడ్ మ్యాన్ థియరీ అంటూ వస్తున్నాయి ఈ మధ్య. అంటే ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో తెలియదు, ఎవరితో శత్రుత్వం పెంచుకుంటున్నారో తెలియదు. ఫ్రెండ్స్తో సడన్గా శత్రువులుగా మారుతున్నారు, శత్రువులతో సడన్గా ఫ్రెండ్స్గా మారుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది, చాలా దేశాలు ట్రంప్ విషయంలో చాలా ఆగ్రహంగా ఉన్నాయి. దట్టు ఆయన వీసాల విషయంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, వీసా స్క్రీనింగ్ విషయంలో ఆయన పెట్టినటువంటి రూల్స్ కానీ, లేదంటే వీసా జారీ చేసేటప్పుడు పెడుతున్నటువంటి రూల్స్ కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి గ్రీన్ కార్డు హోల్డర్స్ విషయంలో కానీ, ఇలా అన్ని రకాలుగా ట్రంప్ ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారన్నటువంటి అభిప్రాయం కారణంగా, మరోవైపు యుద్ధాల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోవడం, అశాంతికి కారణమవుతుండడం, ఇలా అన్ని రకాలు. మిత్రదేశాలని చెప్తూనే మిత్రదేశాల మీద ట్యాక్సులు ఎక్కువ వేయడం, వాళ్ళతో యుద్ధాలు చేయడం, వాళ్ళ మీద బాంబులు వేయడం. మరోవైపు ఎలాన్ మస్క్ విషయంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. నిన్న మొన్నటి వరకు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, టెస్లాని బాగా ప్రమోట్ చేశారు. ఎలాన్ మస్క్కి ప్రత్యేకంగా ఒక ఆయన ప్రభుత్వంలో ఒక పొజిషన్ కూడా ఇచ్చారు. నిన్న మొన్నటి దాకా అంత క్లోజ్గా ఉన్నటువంటి మస్క్తో కూడా ఒక్కసారిగా గొడవలు పడడం, ఎలాన్ మస్క్ తిరిగి సొంత పార్టీని ప్రకటించడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా సరే కేయాస్ వినిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా సరే ట్రంప్ విషయంలో గందరగోళం. ఆయన ఎవరితో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారో తెలియదు, ఎవరితో ఎప్పుడు గొడవ పెట్టుకుంటారో తెలియదు, ఎందుకు గొడవలు పెట్టుకుంటారో తెలియదు. మిత్రదేశం అంటూనే భారత్ మీద పన్నులు విధిస్తారంటారు, లేదంటేనేమో టెర్రరిస్టులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ దేశం మిత్రదేశం అని, గొప్ప దేశం అని అక్కడ అధ్యక్షులను పొగుడుతుంటారు, అక్కడ సైనిక అధికారులను చీఫ్లను పొగుడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. చివరికి అమెరికా మీద దాడి చేస్తున్నారు అదే టెర్రరిస్టులు, వాళ్ళను కూడా పొగుడుతున్నారు. ఈ రకరకాల ప్రయత్నాలు. పక్క యుద్ధాలు ఆయనే చేస్తారు, ఆయనే బాంబులు వేస్తారు, మళ్ళీ నేను యుద్ధం ఆపాను అంటారు. యుద్ధం చేసుకుంటున్న దేశాల కంటే ముందే ఆయన రెస్పాండ్ అవుతుంటారు. నేను ఆపాను అని చెప్పి ఆయనే చెప్పుకుంటారు. మళ్ళీ అదే దేశాలకి ఆయుధాలు అమ్ముతారు, అదే దేశాలు యుద్ధాల్లో దిగేలా చేస్తారు. ఎక్కువ మాట్లాడితే ఆ దేశాల మీద టారిఫ్లు విధిస్తారు, ఇంకా ఎక్కువ మాట్లాడితే బాంబులు కూడా వేస్తారు. మళ్ళీ తిరిగి నేను శాంతి దూతని, నాకు శాంతి బహుమతి కావాలి అని చెప్పి, నోబెల్ శాంతి బహుమతి కావాలని చెప్పి ట్రంప్ మాట్లాడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రపంచవ్యాప్తంగా, అందులోనూ అధికారం చేపట్టిన తర్వాత అతి తక్కువ సమయంలో అత్యంత వ్యతిరేకతను కూడగట్టుకున్న ప్రెసిడెంట్గా కూడా ట్రంప్ ఒక గొప్ప క్రెడిట్ని సాధించారు అమెరికాలో. ఈ నేపథ్యంలో ఏ రకంగా చూసినా సరే అక్కడికి వచ్చి సెటిల్ అయిన వారు, సెటిలర్స్ విషయంలో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, వలసదారుల విషయంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, స్థానికంగా సహజంగా పూర్ పీపుల్కి సహాయం చేసి రిచ్ పీపుల్ దగ్గర నుంచి కొంచెం ఎక్కువ ట్యాక్సులు వసూలు చేస్తుంటారు, లేదంటే ఏమైనా పాలసీస్ తీసుకొస్తారు. కానీ పూర్ పీపుల్కి అందాల్సినటువంటి మెడికల్ అలవెన్స్లన్నీ క్యాన్సిల్ చేసి బాగా డబ్బున్న వాళ్ళకి ట్యాక్సులు మిగిలేలాగా ఆయన బిల్లు తీసుకొస్తుండడం మనం చూసాం. ఇలా ఎన్ని రకాలుగా చూసినా సరే ట్రంప్ మీద తీవ్ర వ్యతిరేకత. గోడ కడతానంటారు ట్రంప్, మెక్సికో బోర్డర్లో మనం చూసాం. ఇలా 1-2 కాదు, విపరీతమైనటువంటి ద్వేషం కొంత మీద చూపిస్తారు. సహజంగా సడన్గా మళ్ళీ విపరీతమైనటువంటి ప్రేమ చూపిస్తారు, మళ్ళీ ఇంతలోనే శత్రుత్వాన్ని పెంచుకుంటారు, ట్యాక్సులు వేస్తారు, బాంబులు వేస్తారు, యుద్ధాలు ఆపుతానంటారు, యుద్ధాలు చేస్తూనే ఉంటారు. ఏ రకంగా టెర్రరిస్టులు అందరూ లేకుండా చేయాలి, టెర్రరిస్టుల మీద ఫైట్ చేయాలంటారు. మళ్ళీ టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న దేశాలకే ఆయన డబ్బులు ఇస్తారు, ఆయుధాలు ఇస్తారు, వాళ్ళకి గ్రాంట్స్ శాంక్షన్ చేయిస్తూ ఉంటారు. ఇలా ఒక ఆయన మెంటాలిటీకి సంబంధించి ఈ మధ్య మనం చూస్తున్నాం. మ్యాడ్ మ్యాన్ థియరీ అంటూ బాగా ప్రచారం జరుగుతుంది. ఏ క్షణంలో ఎలా రియాక్ట్ అవుతారో తెలియనటువంటి ఒక మానసిక స్థితి. ఈ నేపథ్యంలో ట్రంప్ మీద చాలా వ్యతిరేకత వ్యక్తం అవ్వడం, అంటే సహజంగా ఎవరికైనా, మన శత్రువులకైనా సరే హెల్త్ బాగలేకపోతేనో ఏదైనా వాళ్ళ సమస్యల్లో ఉంటే
కనీసం వాళ్ళ మంచి కోరుకోకపోయినా చెడు అయితే కోరుకోం. కానీ చాలా అరుదైన కండిషన్స్లో మాత్రమే, చాలా అరుదుగా మాత్రమే ఇలా నెగిటివ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా ట్రంప్ మీద అలాంటి ఒక పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తోంది. ఆయన హెల్త్ బాగాలేదు, మరి త్వరగా రికవర్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా, రికవర్ అవుతారా అంటే లేదు అని చాలామంది నెగిటివ్గా కామెంట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆర్టీవీ నిర్వహించినటువంటి పోల్లో కూడా చాలామంది లేదు అని చెప్తున్నారు. అంటే ట్రంప్ మీద ప్రజల్లో ఉన్నటువంటి కోపాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజల్లో ట్రంప్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను, అంటే కేవలం అమెరికాలో ఉన్నటువంటి ప్రజలకే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకు ట్రంప్ వ్యవహార శైలి మీద, ట్రంప్ మానసిక స్థితి మీద, ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఎంత వ్యతిరేకత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. దీర్ఘకాల సిరల వ్యాధితో బాధపడుతున్నారు ట్రంప్ కాళ్ల దిగువ భాగంలో చీలమండల్లో వాపు వచ్చినట్లుగా తెలుస్తోంది. వైట్ హౌస్ డాక్టర్ల పర్యవేక్షణలో ట్రంప్కు చికిత్స అందిస్తున్నారు. ట్రంప్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందంటూ డాక్టర్లు తెలిపారు. కాకపోతే ఎక్కువసేపు నిల్చోవడం, వయసు పెరగడం, ఒబేసిటీ కారణంగా ప్రధానంగా ఈ ఇబ్బందులు వస్తున్నాయంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఇప్పటికే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా క్యాన్సిల్ చేశారు. ఇప్పటికే షెడ్యూల్ అయి ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ను రెస్ట్ తీసుకోవాలని కీలకమైనటువంటి టెస్టులు చేస్తున్నారు. ప్రధానంగా ఆయనకు దీర్ఘకాలిక సిరల బలహీనత, క్రానిక్ వెనస్ ఇన్సఫిషియన్సీ ఉందని, ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చికిత్స అందిస్తున్నామని, ఇలాంటివి అది అమెరికాలో చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ఓవరాల్గా సుమారుగా ప్రతి సంవత్సరం 150,000 మంది అమెరికాలో ప్రతి సంవత్సరం ఈ వ్యాధి బారిన పడుతున్నారంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్కి ఇప్పటికైతే మరీ ఎక్కువ సీరియస్నెస్ ఏం లేకపోయినప్పటికీ కూడా ఇమీడియట్గా ట్రీట్మెంట్ అయితే అవసరం, ఆయన కొంత రెస్ట్ అవసరం అంటూ వైట్ హౌస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నా కొలీగ్ సచిన్ అడిగి తెలుసుకుందాం. సచిన్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ట్రంప్ హెల్త్ కండిషన్కి సంబంధించి అప్డేట్స్ ఎలా వస్తున్నాయి? ప్రస్తుతం ఆయనకు హెల్త్ కండిషన్ కి సంబంధించి అయితే మాత్రం సాధారణంగానే ఉంది. కాస్త ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఆయనకి ఎగ్జామినేషన్ చేసినప్పుడు మైల్డ్ స్వెల్లింగ్ ఇన్ హిస్ లోవర్ లెగ్స్ అంటూ కూడా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలినా చెప్పు రావడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే నిన్న రెగ్యులర్ గా అధ్యక్షుడు అన్న తర్వాత వాళ్ళకి హెల్త్ చెకప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోని ఆయనకు క్రానిక్ వెయినియస్ ఇన్సఫిషియన్సీ అనేది తలెత్తింది అంటూ కూడా ఇటు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ చెప్పుకొచ్చిన సందర్భం. అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి సంబంధించి ప్రస్తుతం ఈ ఇష్యూ అంత పెద్ద సీరియస్ కాదు, బట్ కాస్త నడవడానికి ఇబ్బంది పడుతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలినా లీవిట్ ఆవిడ. మరి ముఖ్యంగా 78 ఏళ్ళు అనుకుంటా, బహుశానికి 75-78 ఆ ఏజ్ కారణంగా, అంటే 75 ఏళ్ళు దాటిన తర్వాత ఇది సాధారణంగా వచ్చే ఇష్యూ అనేది ఇటు అంతర్జాతీయ సమాజం మాట్లాడుతున్నమాట. అయితే ఆయన కాళ్ల దిగువ భాగం, ఆయన కాళ్ల కింద ఉన్న భాగంలో చీలమండ అంటూ ఉంటారు. చీలమండ దగ్గర ఒక వాపు అనేది వచ్చింది. ఆ వాపు రావడంతో వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇది సాధారణంగా సిరల లోపల ఉంటుంది అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. అయితే ఇదేం అంత డేంజరస్ కాదు, అంత ఇబ్బంది పెట్టే అంశం కాదు, వయసు పైబడిన అంశం కాబట్టి వయసు పైబడిన నేపథ్యంలో ఇటువంటి ఇష్యూస్ వస్తాయంటూ కూడా వాళ్ళు చెప్పుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా డీప్ వీన్ థోమ్రోసిస్ అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం లేదా ఆర్టిఫిషియల్ డిసీజ్ గా దీన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్ఫాక్ట్ పెద్ద ఇష్యూ అయితే కాదు, అంటే డీప్ థోమ్రోసిస్ కావచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ సంబంధించి కావచ్చు, ఇది కాదు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన సందర్భం. అయితే గుండె కావచ్చు, కిడ్నీ కావచ్చు, వీటికి సంబంధించిన మిగిలిన టెస్టులు నిర్వహించినప్పటికీ అవి పెద్ద సీరియస్ గా లేవు. ప్రస్తుతం మన ఆరోగ్యం అయితే మాత్రం నిలకడగానే ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న ఈ ఇష్యూస్ కారణంగా ఏదైతే మనం మాట్లాడుకోవడం జరిగిందో,
మరి ముఖ్యంగా ఆయనకు సంబంధించి వీనస్ ఇన్సఫిషియన్సీ అంటూ కూడా. సో ఈ నేపథ్యంలోని మరికొన్ని రోజులు ఆయన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందని కూడా చెప్పొచ్చు. నేపథ్యంలో ఆయన కాస్త అసౌకర్యంగా ఉన్నారు.